హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లెశెట్టి వెనుక ఆఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు, ఏ డే అట్ అమెజాన్ ఆఫీస్. మా ఆఫీస్ పక్కనే ఈ అమెజాన్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఎప్పుడు బయట నుంచి చూసి ఆఫీస్ చాలా బాగుంది అనుకోవడమే తప్ప లోపలికి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఫైనల్గా ఈరోజు లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చింది. వెంటనే వెళ్ళిపోయామన్నమాట. మీరు అమెజాన్ ఎంప్లాయ్ కాకపోయినా లోపలికి ఎలా వెళ్ళొచ్చో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, రండి. సో ఫస్ట్ ఏంటంటే, మీకు అమెజాన్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలిసి ఉండాలన్నమాట. అంటే ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్లో ఎవరో ఒకళ్ళు మీకు తెలిసి ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఐడి కార్డ్ ద్వారా మనకి విజిటింగ్ పాస్ ఇస్తారు. అంటే మీకు ఒక్కళ్ళు తెలిసి ఉంటే ఆ ఒక్క ఎంప్లాయ్ నుంచి 3 విజిటర్స్ని అయితే అలో చేస్తారు. మనకి ఎంట్రన్స్లోనే రిసెప్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. రిసెప్షన్ దగ్గర సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేసేసి మీకు ఒక విజిటింగ్ పాస్ అయితే ఇస్తారు. లిటరల్గా ఆఫీస్ అయితే చాలా చాలా బాగుంది. మాకైతే ఒక మాల్లో ఆర్ లేదా ఫారెన్ కంట్రీస్ ఆఫీసెస్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మీరు ఒక్కసారి లోపలికి వస్తే దేనికి బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీకు కావాల్సినవి అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. చూసారా, ఇక్కడ కాలిఫోర్నియా బురిటో కూడా ఉంది. అండ్ సీటింగ్ కూడా సేమ్ రెస్టారెంట్స్లో లాగే ఉంది. ఇవైతే లిఫ్ట్స్ అనమాట. లిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే అన్ని ఆఫీస్లో రెగ్యులర్గా ఉండేలా కాకుండా ఇక్కడ కొంచెం వేరేలా ఉన్నాయి. మేమైతే ఇక్కడ కాఫ్టేరియాకి వచ్చాము. రాగానే మాకు ఫస్ట్ క్రీమ్ స్టోన్ అయితే కనిపించింది. ఇంకా ఆగుతామా, వెంటనే డెత్ బై చాక్లెట్ అయితే ఆర్డర్ చేసుకొని తినేసి తర్వాత వేరే ఫ్లోర్కి అయితే వచ్చాం. ఇక్కడ రీడింగ్ జోన్ కూడా ఉంది, సేమ్ లైబ్రరీ లాగే ఉంది. అండ్ సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా నీట్గా బాగుందన్నమాట. ఇంత పెద్ద ఆఫీస్కి రావడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆఫీస్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ మా ఆఫీసు ఉంది, చూడడానికి చిన్నగా ఉన్నా కూడా ఫొటోస్ వీడియోస్ ఏం తీయకూడదని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంత పెద్ద ఆఫీస్ అయినా కూడా అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, మీరు హ్యాపీగా షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లోర్లో అయితే మొత్తం గేమ్ జోనే అనమాట. 2 క్రికెట్ బాక్సెస్ అయితే ఉన్నాయి, చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు అందరూ. అండ్ టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, మనకి బయట మనం మనీ పెట్టి గ్రౌండ్లో ఎలా అయితే ఆడుకుంటామో అలా ఆడుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకైతే ఆఫీస్ అంతా చూసే టైం లేదు, మేము కూడా ఆల్రెడీ వర్కింగ్లోనే ఉన్నాం కదా. కొంచెం సేపు బ్రేక్ తీసుకొని ఈ ఆఫీస్కి అయితే వచ్చాం. ఈ అవుట్డోర్ వర్క్ స్పేస్కి అయితే మాకు యాక్సెస్ లేదు. సో అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళని అడిగి మేము యాక్సెస్ చేయించుకొని బయటికి వెళ్ళాం. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి ఎంత బాగుందో కదా. అదిగో ఆ వేవ్ రాక్ బిల్డింగ్లోనే మా ఆఫీస్ అనమాట. ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకుంటే అసలు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఈజీగా పని చేసుకోవచ్చు. మనకు ఆఫీస్లో ఉన్నట్లు కాకుండా ఏదో కెఫేకి వచ్చి వర్క్ చేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మేము ఒక 3-4 ఫ్లోర్స్ తిరిగామంతే. ఆఫీస్ అంతా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆఫీస్ అంతా మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా బయటికి వచ్చేటప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసిన విజిటర్ ఐడి కార్డ్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి. మేము మా ఐడి కార్డ్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఇంకా బయటికి వచ్చేసాం. మేము బయటికి వచ్చేసరికి ఆల్రెడీ చీకటి పడిపోయింది. అండ్ బయట వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వ్యూ చూసారా, చాలా బాగుంది. మనం ఒక గార్డెన్లో ఉన్నట్లు అనిపిస్తుంది. గార్డెన్లో ఎలా అయితే ట్రీస్ని గ్రో చేస్తారో సేమ్ అలాగే ఇక్కడ ఉందన్నమాట. చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. మేమైతే మా ఆఫీస్కి వీక్లీ వన్సే వెళ్తాం. ఆ వీక్లీ వన్స్ వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే ఇలాంటి ఆఫీస్, ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే నేనైతే వీక్కి 5 డేస్ రమ్మన్నా వచ్చేస్తాను అనమాట. ఎందుకంటే పీజీ కంటే ఇక్కడే ఇంత బాగున్నప్పుడు ఇంకా ఆఫీస్కి రావడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. అండ్ నైట్ టైం అయితే ఈ బిల్డింగ్స్ చూడడానికి ఇంకా బాగుంటాయి. మేము ఎప్పుడెప్పుడు ఈ ఆఫీస్కి వెళ్దామా అనుకునే వాళ్ళం. యాక్చువల్లీ ఇలా అవుటర్స్కి విజిటర్ ఐడి కార్డ్ ఇచ్చి అలో చేస్తారని ప్రాసెస్ ఉంటుందని కూడా మాకు తెలీదు. రీసెంట్గానే తెలిసింది. సో తెలియగానే వెళ్ళిపోయాం అనమాట. మనకే ఇంత బాగుంటే ఇంకా మన పేరెంట్స్కి ఈ ఆఫీస్ చూపిస్తే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు కదా. ఇందులో వర్క్ చేసే వాళ్ళు చక్కగా వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుందో మొత్తం వాళ్ళ పేరెంట్స్కి చూపించి. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇంతకన్నా ఎక్కువసేపు ఉంటే మమ్మల్ని మా కంపెనీ నుంచి పీకేస్తారని భయపడి అమెజాన్ ఆఫీస్కి బాయ్ బాయ్ చెప్పేసి మా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. మీరు అసలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫైనల్గా మేమైతే అమెజాన్ ఆఫీస్ని చూసేసాం. మీకు ఎవరైనా అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటే మీరు కంపల్సరీగా ఆఫీస్ని విజిట్ చేసేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సరే మరి ఉంటాను, ఇంకా బాయ్ బాయ్.